వెల్కమ్ టు షైనింగ్ సెన్సెస్. ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ లిటరలీ లైక్ 3 weeks నేను ఒక వీడియో అప్లోడ్ చేసి లైఫ్లో చాలా చేంజెస్ జరిగిపోయినాయి అనమాట ఈ 3 weeks గ్యాప్లో. సో అవన్నీ నేను మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ యాజ్ వెల్ ఈ వీడియోలో నేను ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. నాకు గుడ్ న్యూస్ అయితే మీకు ఎలా గుడ్ న్యూస్ అవుతుంది? కాదు కదా, ఆబ్వియస్లీ అది నాట్ ఫేర్ కదా. సో నేను గుడ్ న్యూస్ చెప్పబోయేది మీకే అనమాట. అదేంటంటే నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సిరీస్కి గెస్ట్ ఎవరు? నేను కాదు, ఆబ్వియస్లీ. సో వీ హ్యావ్ అవర్ న్యూ గెస్ట్ అండ్ వీ హ్యావ్ అ న్యూ ఫ్యామిలీ మెంబర్. అండ్ ఆ సిరీస్ పేరేంటో తెలుసా మీకు? పప్పీ ట్రైనింగ్ సిరీస్ అనమాట. ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ న్యూ ఎడిషన్ టు అవర్ ఫ్యామిలీ. సో హీ ఈస్ మిస్టర్ స్కై. హాయ్ స్కై. సో బేసిక్లీ హీ ఈజ్ మిస్టర్ స్కై అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాము, లిటరల్లీ అన్ఎక్స్పెక్టెడ్ తీసుకున్నాము. సో హీ ఈజ్ ఎల్లో లాబ్రడార్ రిట్రీవర్ అండ్ హీ ఈజ్ బీన్ సో నాటీ అనమాట. నేను వీడిని కింద పెట్టేసి నేను మీకు చెప్తాను, ఎందుకంటే లిటరల్లీ ఈ ఇంట్రో నేను షూట్ చేయడానికి నెక్స్ట్ డే అనమాట. ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు షూట్ దిస్ ఇంట్రో ఫర్ అ డే. ఇప్పటికి ఇంత నాటీ ఉంటాడంటే క్రేజీ నాటీ ఉంటాడు. పప్పిని తీసుకుంటారంటే ఎంత ప్రిపేర్డ్గా తీసుకుంటారు, చాలా రీసెర్చ్ చేసి ఏ బ్రీడ్ కావాలి ఏంటి అని చెప్పి చాలా రీసెర్చ్ చేసి తీసుకుంటారు కదా. వీడు మాత్రం మా ఇంటికి అవుట్ ఆఫ్ ఏ బ్లూ మూన్ అలా వన్ ఫైన్ ఇకంటే ఇంటికి వచ్చేసాడు అనమాట బేసిక్లీ. సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్, వితౌట్ ఎనీ ప్లానింగ్, వితౌట్ ఎనీ రీసెర్చ్ మేము ఒక పప్పిని తెచ్చుకున్నాం ఇంటికి. సో మన మిస్టర్ స్కైని సేఫ్ ప్లేస్లో పెట్టేసి నేను మళ్ళీ పొజిషన్కి వచ్చేసాను. ఎందుకంటే వాడు నా మీద ఉన్నప్పుడు హీస్ బీన్ సో క్రేజీ. బేసిక్లీ వాడు నా మీద ఉన్నప్పుడు హీ సో అడారబుల్ అండ్ క్యూట్, కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం వాడి మీదే ఉంటుంది. నేను మీకు కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో వాట్ ఐ డిసైడెడ్ వాస్, పక్కన పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి దెన్ ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ అగైన్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ ఎట్లా మేము పప్పీని తెచ్చుకున్నాము, హౌ వి ఎండెడ్ అప్ గెటింగ్ ఎ న్యూ పప్పీ. సో ఒక డ్రైవ్కి వెళ్ళాము నేను మా హస్బెండ్. బేసిక్లీ వెళ్ళినప్పుడు మేము ఏదో దానికి వెళ్తే అక్కడ ఇంకేదో దాంతో ఇంటికి వచ్చాం అనమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ లైక్ అరౌండ్ 40 minutes డ్రైవ్ టు ద స్టోర్. నాకు ఫస్ట్ నుంచి బేసిక్లీ పప్పీస్ అంటే చాలా ఇష్టం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్, ఎప్పుడు మా ఇంట్లో ఉండేటప్పటి దగ్గర నుంచి ఐ లవ్ పప్పీ సో మచ్. బట్ వెన్ ఐ లాస్ట్ హిమ్, నాకు వేరే ల్యాబ్ ఉండేది, ఆ బ్లాక్ ల్యాబ్, అది లూజ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ డెవస్టేటెడ్. ఒక 1 week 10 days పాటు ఐ వాజ్ లైక్ టోటలీ ఇన్ దట్ మూడ్ అనమాట. అండ్ ఐ డోంట్ వాంట్ టు లవ్ ఎనీమోర్. లైక్ ఒక పెట్ని ఇంకా అంతా లవ్ చేసి దర్ లైఫ్ స్పాన్ కొంచెం తక్కువ కదా. సో మళ్ళీ అంత బాగా నేను తట్టుకోలేను అని అనిపించింది. సో దట్స్ వెన్ వీ డిసైడెడ్ నో మోర్ పప్పీస్ ఫర్ మీ ఇన్ ద లైఫ్ అని చెప్పి. బట్ లేటర్ ఆన్ యాజ్ ద టైమ్ గ్రోస్ వీల్ హీల్ కదా. ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, ఫ్రమ్ ద డే వన్ ఐఎమ్ ఆస్కింగ్ మై హస్బెండ్ లైక్, నాకు పప్పీని కొనిస్తారా, నేను పడుకుని ఉంటే నాకు గిఫ్ట్ ఇస్తారా, లేకపోతే నా బర్త్డే గిఫ్ట్ ఇస్తారా, మన యానివర్సరీకి గిఫ్ట్ ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా గిఫ్ట్ ఇస్తారా, నేను మీకు గిఫ్ట్ ఇస్తాను, లేకపోతే బేబీ ఫస్ట్ బర్త్డేకి ఇవ్వండి. ఇట్లా ఏ అకేషన్ వచ్చినా నాకు పప్పీని గిఫ్ట్ ఇవ్వండి, నాకు పప్పీ కావాలి అని ఫస్ట్ రిక్వెస్ట్ ఉండేది అనమాట ఎప్పుడు. బట్ ద సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కుడెంట్ మ్యాచ్ అప్. ఎందుకంటే మ్యారేజ్ అయ్యింది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో అవన్నీ ట్రాష్ పక్కన పెడితే we basically got a puppy. How? ఈ డ్రైవ్ లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు మా హస్బెండ్ కి ఏమో ల్యాబ్ డాగ్స్ ఇష్టం అనమాట. విచ్ ఆర్ లైక్ మాల్టీస్, లేకపోతే చివావా, ఆ సైజ్ డాగ్స్ ఇష్టం. ఎందుకంటే ఇట్స్ రియలీ కన్వీనియంట్, మనం ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు, లేకపోతే క్యూట్ ఉంటాయి ఇట్లా అని అంతా అనుకునేవాళ్ళం. బట్ లేటర్ నాకేమో ఆన్ ది అదర్ హ్యాండ్ నాకేమో I love big dogs like huskies, German shepherds, labrador, golden retrievers. Even though they shed a lot, I still love them because నాకు ఏదైనా హల్కీ బల్కీ ఉంటే ఇష్టం అనమాట, rather than sleek and slim models. సో నాకేమో బిగ్ పప్పీస్ అంటే, బిగ్ డాగ్స్ అంటే ఇష్టం, హస్బెండ్కి ఏమో చిన్న డాగ్స్ అంటే ఇష్టం. సరే ఈ డ్రైవ్లో కాన్వర్జేషన్లో ఓకే లెట్స్ హ్యావ్ ఎ పప్పీ, మేబీ ఇట్స్ టైమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇట్లా అనుకున్నాము. కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటి మీ అందరికీ తెలుసు, మనకు కావాలంటే వెళ్ళి డింగ్ అని కొనుక్కుని రాలేం కదా బట్టల్లాగా. సో వీ నీడ్ టు బి ఆన్ అ వెయిట్ లిస్ట్. మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు లిస్ట్లో పెట్టుకుని వెళ్ళి తీసుకుని వస్తూ ఉంటాం. కానీ ఏమైంది, ఒక స్టోర్కి వెళ్ళాము,
అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే వీ హ్యావ్ లైక్ అ బ్రీడర్. మేము ఫస్ట్ వెళ్ళి అడిగింది మాల్టీస్ పప్పీ గురించి అడిగాం అనమాట. వీ వాంట్ టు బి ఆన్ అ వెయిట్ లిస్ట్. ఇఫ్ యూ హ్యావ్ లైక్ అ ప్యూర్ మాల్టీస్ ప్యూర్ బ్రెడ్ మేల్ అది తీసుకుంటాము అని చెప్పి వెయిట్ లిస్ట్ లో పెట్టి వచ్చాము. దే టోల్డ్ లైక్ యా ష్యూర్ డెఫినెట్లీ మాకు వచ్చినప్పుడు చెప్తాము, కానీ వీ డూ హ్యావ్ సమ్ అదర్ బ్రీడర్స్ హూ హ్యావ్ లైక్ వేరే పప్పీస్ ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ లుక్ అట్ దెమ్ అని చెప్పారు. సో వాట్ వీ డిసైడెడ్ వాజ్ ఓకే, మా హస్బెండ్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు కాబట్టి హీ వాజ్ లైక్ అగ్రీయింగ్ టు గెటింగ్ ఎ పప్పీ, బట్ హీఈస్ నాట్ క్వైట్ దేర్ యెట్. ఈవెన్ ఐఎమ్ నాట్ క్వైట్ దేర్ యెట్, బికాస్ ఒక మైండ్లో ఇది ఉంటే బాగుంటుంది, పప్పీ కావాలని అనుకుంటాం, కానీ వీ డోంట్ నో లైక్ ఇవాళే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, ఈ క్షణం కావాలి అని అనుకోం కదా. సో నేనేమన్నానంటే సరే వెళ్ళి చూద్దాము, ఊరికే వాళ్ళ దగ్గర వేరే బ్రీడర్స్ మన లొకాలిటీలోనే ఉన్నారు కదా, వై నాట్ గో ట్రై ఇట్ అవుట్ అని చెప్పి అన్నాను అనమాట. On the way home, I convinced him to go to a breeder who have labs basically. He was not into like big dogs. So మేము స్టోర్కి వెళ్ళాము, బ్రీడర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్కైని చూడడం జరిగింది అనమాట. హీ వాజ్ లైక్ ఇన్ ఏ క్యూట్ బండల్ ఆఫ్ జాయ్ లాగా ఒక కార్నర్లో పడుకుని నిద్రపోతున్నాడు. నేను అన్నాను మిగతా వాళ్ళు వేరే పప్పీస్ని తీసుకుంటున్నారు, వీడు నాకు చాలా నచ్చాడు అనమాట. సరే ఓకే ఒకసారి ఊరికనే ఆడుకుందాము యూనో టు ప్లే అరౌండ్ విత్ హిమ్ అన్నట్టు అడిగాను. అడిగితే సందీప్ అప్పటికి నో వద్దు, నువ్వు తీసుకునేటట్టయితే యా యూ క్యాన్ గో అహెడ్ అండ్ డూ దాట్, ఇఫ్ యూఆర్ నాట్ ప్లానింగ్ టు గెట్ వన్ దెన్ వై డూ వాంట్ ప్లే విత్ ఇట్ అని అన్నారు. నో ఐ జస్ట్ వాంట్ మేక్ మై సెల్ఫ్ హ్యాపీ బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ వన్ రైట్ నౌ కదా అని అన్నా. సరే అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఈవెన్ దో స్కైతో నేను ఆడుతుంటే స్కై ఏమో సందీప్ బాబు కలర్లో కలిపెట్టి చూసి ఫస్ట్ లవ్ అయింది అనమాట. వాళ్ళిద్దరికి కనెక్షన్ అండ్ బాండింగ్ వచ్చేసింది వాళ్ళిద్దరికి. అండ్ సందీప్ బాబు ఈజ్ లైక్ ఐ నీడ్ దట్ పప్పీ, యూ నీడ్ దట్ పప్పీ, లెట్స్ గెట్ హిమ్ హోమ్ అని అన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ లిటరల్లీ ఆర్ యూ సీరియస్, ఆర్ యూ కిడింగ్ మీ, యూ ఆల్వేస్ వాంటెడ్ ఎ ల్యాబ్ డాగ్, మీకు ఎప్పుడు చిన్న చిన్న పప్పీస్ ఇష్టం, హీఈస్ గోయింగ్ టు బి హ్యూజ్, వాడు చిన్నప్పుడు ఇంతే ఉంటాడు కానీ పెద్ద అయితే చాలా పెద్దగా అయిపోతాడు, సో ఆర్ యూ రియలీ ష్యూర్ యూ వాంట్ డూ దట్ అని అంటే యా వై నాట్, ఏమో వాడు నాకు చాలా నచ్చాడు, హీఈస్ లైక్ సో క్యూట్, హీ సో కామ్, హీ వాజ్ సో ఫనీ, హీఈస్ సో క్యూట్ బండల్ ఆఫ్ జాయ్ లా ఉన్నాడు కదా, లెట్స్ గెట్ హిమ్ హోమ్ అని. ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే. ఆర్ యూ సీరియస్? ఫ్రమ్ ద డే వన్, ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ హిమ్ టు గెట్ మీ అ పప్పీ, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా అనేసరికి ఐ వాజ్ లైక్ లిటరల్లీ షాక్డ్ అనమాట. ఎందుకంటే నేను రీసెర్చ్ చేయలేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు, దానికి ఏం కొనలేదు, అసలు ఏంటి, అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ మీ అన్నట్టు ఒక్క నిమిషం ఫ్లిప్ అయిపోయింది నాకు. లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే ఫైనలీ మేము తీసుకున్నాక కార్లో పెట్టుకొని, ఎందుకంటే మేము రీసెర్చ్ చేయలేదు, కొనలేదు, అసలు ఏం ప్రెప్లేం కాబట్టి పెట్ స్మార్ట్కి వెళ్ళి అసలు ఏం కొనాలో కూడా తెలియదు. ఒక పప్పీకి లీష్ ఉండాలి, కాలర్ ఉండాలి, చాలా వస్తువులు కావాలి, ఫుడ్ బౌల్స్ కావాలి, ఫుడ్ కావాలి, ట్రీట్స్ కావాలి, బొమ్మలు కావాలి, ఇవన్నీ ఇన్ని ఉంటాయి కదా, మనం అసలు ఏం తీసుకోలేదు. సరే అని పెట్ స్మార్ట్కి వెళ్ళాం. అక్కడ యూ హ్యావ్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్లో ఏది బెస్ట్, ప్రైస్ రేంజ్ చూసుకోవాలా, లేకపోతే స్టైల్ చూసుకోవాలా, లేకపోతే నాకు నచ్చిన కలర్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలో కూడా లిటరలీ హ్యావ్ నో క్లూ. అక్కడ లోపల వెళ్ళిన తర్వాత ఒక ఎంప్లాయీని అడిగి ఓకే వాట్ ఈస్ గుడ్. నేను తీసుకున్నప్పుడు బ్రీడర్ అయితే ఏం చెప్పారంటే మేమైతే క్రేట్లో పెట్టము పప్పీస్ని ఆర్ డాగ్స్ని, వీ హ్యావ్ లైక్ 9 dogs, వాళ్ళకి 9 dogs ఉన్నాయంట. 9 dogsకి మేము ట్రైనింగ్ ఇచ్చేసి దే విల్ జస్ట్ ఫ్రీలీ రోమ్ అరౌండ్ ఇన్ ద హోమ్ అని చెప్పారు. నేను కూడా ఓకే మేబీ క్రేట్ అక్కర్లేదేమో అని అనుకున్నా. కానీ పెట్ స్మార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంప్లాయీస్ ఒక 2-3 వాళ్ళు ఏం చెప్పారంటే దే సజెస్టెడ్ టు బీ లైక్ క్రేట్ ట్రైన్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ గో అవుట్, బయటకి ఎక్కడికో వెళ్తున్నాము, లేకపోతే నైట్ ఎక్కడికో వెళ్తున్నాము, లేకపోతే ఎవరైనా వచ్చారు హూ డజంట్ లవ్ టు బీ అరౌండ్ డాగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు ఎక్కడో పెట్టలేము కదా వాటిని. సో ఇఫ్ దే ఆర్ లైక్ క్రేట్ ట్రైన్, ఆ క్రేట్లో పెడితే ఇఫ్ వీ హ్యావ్ లైక్ గెస్ట్స్ ఆర్ వీఆర్ గోయింగ్ అవుట్ టు కీప్ దెమ్ సేఫ్ అండ్ ఆల్సో కీప్ ద అదర్ గెస్ట్స్ ఆర్ యునో సరౌండింగ్ సేఫ్ అన్నట్టు మీరు క్రేట్లో ట్రైన్ చేయడం బెటర్ అని చెప్పారు. సో ఫస్ట్ అయితే అట్లా చెప్పారు కాబట్టి ఫస్ట్ ఒకటి క్రేట్ తీసుకున్నాం. అందరూ నేను వీడియోస్లో చూసినప్పుడు లేకపోతే ఇట్లా రీసెర్చ్ చేసినప్పుడు దే ఆల్ హ్యావ్ లైక్ స్మాల్ క్యూటీ క్రేట్స్ అనమాట. ఆ క్యూటీ క్రేట్స్లో అది ఎన్నాళ్ళు ఉంటుంది, మహా అయితే 2-3 months హీ విల్ జస్ట్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ దే విల్ నాట్ బి లైక్ ఇనఫ్ స్పేస్ అరౌండ్, వాడు ఉండలేడు, వాడు పెరిగిపోతూ ఉంటాడు. సో వీ బాట్ లైక్ ఎ బిగ్ క్రేట్ విచ్ విల్ ఫిట్ హిస్ హోల్ లైఫ్.
మేబీ అట్లీస్ట్ హాఫ్ వే త్రూ హిస్ లైఫ్ హీ కెన్ ఫైనలీ ఫిట్ ఇన్ దాట్ అనమాట. సో తేడమే పెద్ద క్రేట్ తీసుకుని ఒక ఆప్షన్ ఉంది, అందులో మనకి పార్టిషన్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు హిస్ సైజ్ అండ్ గ్రోత్ వీ కెన్ జస్ట్ ఆ పార్టిషన్ ని తీసుకుని మనం మూవ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. సరే పెద్దది తీసేసుకుంటే ఏంటంటే మీరు త్రూ అవుట్ ది టైంలో యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు చేంజ్ 1 or 2, ఎందుకంటే ఒకసారి పెద్ద తీసేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ చిన్నది కొనుక్కుని దాన్ని మీడియం సైజ్ కొనుక్కుని లార్జ్ కొనుక్కునే బదులు. అండ్ ఒక్కసారి పెద్ద తీసుకున్నా అందులో పార్టిషన్ ఉండే టైప్లో తీసుకోండి, సో దట్ ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ యూ గైస్. ఎందుకంటే ఫస్ట్ పార్టీ ట్రైనింగ్ అయ్యేంత వరకు దే నీడ్ టు బి కంఫర్టబుల్ విత్ దేర్ సరౌండింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దాట్. సో మనం డాగ్స్ కానీ పప్పీస్ కానీ వాటికి ఉన్న మెయిన్ ఇదేంటంటే వాటిలో ఉండే ప్లేస్ వరకు వాటి నీట్గా ఉంచుకుంటాయి అనమాట. అంటే లైక్ స్పాయిల్ చేయవు, అంటే లైక్ పీప్ చేయవు, పూప్ చేయవు, సో ఇట్లాంటివన్నీ చేయవన్నమాట. వాటికి సరిపడినంత స్పేస్లోనే. ఒకవేళ ఇంత స్పేస్ ఇచ్చారనుకోండి, వన్ ఎండ్ ఆఫ్ ది రూమ్లో అది చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఇంకో దగ్గరకు వచ్చి కూర్చుంటుంది అనమాట. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. వీ నీడ్ టు పాటీ ట్రైన్ అవర్ పప్పీ, కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ చూసింగ్ ద సైజ్ ఆఫ్ ద క్రేట్ అనమాట. క్రేట్ కానీ దానికి ఇచ్చిన రూమ్ కానీ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు క్రేట్లో టూ మచ్ స్పేస్ ఉంటే వన్ ఎండ్ ఆఫ్ ది క్రేట్లో హీ మే పీ ఆర్ పూప్ అండ్ అదర్ ఎండ్లో వచ్చి పడుకోవడం, అది మనకి ఎప్పుడు మంచి హ్యాబిట్ కాదు. సో ఆన్ ది డే 1 దానికి సరిపడినంత పార్టిషన్ చేయాలి. సో అది మూవ్ అరౌండ్ అవ్వడానికి, లేకపోతే తిరగడానికి, దాన్ని పడుకోవడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే క్రేట్ తీసుకున్నాము, దాని తర్వాత ఫుడ్ బౌల్స్ అండి. ఐ మేడ్ ఏ బ్లండర్ మిస్టేక్ ఇన్ దాట్ అనమాట. నేను మీకు ఇంకొక 1 minute నేను చూపిస్తాను, లేకపోతే పిక్చర్ ఇక్కడ పెడతాను, మీకు అర్థమవుతుంది. అది నేను లిటరలీ $30 or $40 పెట్టి ఆ ఫుడ్ బౌల్స్ తీసుకున్నా. ఆ ఫుడ్ బౌల్లో పెడితే అదేంటంటే లైక్ ఇట్ విల్ స్టిక్ టు ద ఫ్లోర్ ఆర్ వేర్ ఎవర్ యూ పుట్ ఇట్ ఆన్ అండ్ ఇట్ వోంట్, వాడు ఇట్లా లేపలేడు అనమాట దాన్ని. సో అట్లా అని థాట్తో నేను తీసుకున్నా, ఎందుకంటే ఐ యూస్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ మై ల్యాబ్. సో వాడు ఏంటంటే ఇట్లా అన్నేస్తే పడేస్తూ ఉంటారు, కాబట్టి నేనేంటంటే స్టిక్ అయ్యేది తీసుకున్నా. ఆ బౌల్లో లిటరల్లీ ఫుడ్ పెడితే 1 minute కంటే ఎక్కువ ఉండదు అనమాట ఫుడ్. అండ్ 1 minute మొత్తం తినేసి మళ్ళీ అరుస్తాడు అనమాట మా మీద, ఇంకా నాకు ఫుడ్ కావాలి అని చెప్పి. నువ్వు ఫాస్ట్గా ఏదో తింటావు, నువ్వు మళ్ళీ ఎందుకు అరవడం, ఇదంతా ఇది కదా. అందుకని నేను అమెజాన్లో మళ్ళీ ఇంకొకటి స్లో ఫీడర్ బౌల్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, అది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఏం చెప్దాం అనుకుంటానంటే డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ ఆన్ ఎనీథింగ్. నాకు బ్రీడర్ కూడా అదే చెప్పారు, యూ డోంట్ నీడ్ లైక్ ఫ్యాన్సీ టాయ్స్, యూ డోంట్ నీడ్ దాట్, యూ డోంట్ నీడ్ దిస్, యూ కెన్ జస్ట్ లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్, మినిమల్ ఉంటే సరిపోతుంది అని అన్నారు. బట్ మనకి ఫస్ట్ పప్పీ కదా, సో మనం అన్ని ఎగ్జాజరేటెడ్గా ఎక్స్పెన్సివ్గా చేస్తూ ఉంటాం కదా, బేసిక్లీ అలా జరిగింది అనమాట. సో ఫుడ్ బౌల్స్ తీసుకున్నాము, విచ్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ మనీ. ఆ తర్వాత ఒకటి బెడ్ తీసుకున్నాము అండ్ ఆల్సో ఆ క్రేట్ తీసుకున్నాము. అండ్ కింద మేము ఏం చేసామంటే క్రేట్ లో దేర్ ఇస్ లైక్ అ ప్లాస్టిక్ షీట్ అండర్నీత్, ఏదైనా ఉంటాయి లైక్ బేసిక్లీ ప్లాస్టిక్ షీట్ మీద ఉంటాడు అనమాట స్కై గడు. దాని మీద మేము బీచ్ టవల్స్, డాగ్ ఫ్రెండ్లీ బీచ్ టవల్స్ వేసేసి పెట్టాము. సో దట్ హీ కెన్ క్రేట్ లో ఉన్న హీ డజంట్ ఫీల్ లైక్ నాకు గట్టిగా ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది అని కాకుండా హీ నీడ్స్ టు బి కంఫర్టబుల్, కాబట్టి మేము అట్లా వేసాం అనమాట. అండ్ ఆల్సో సమ్ చ్యూవబుల్ టాయ్స్ తీసుకున్నాం. అండ్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో చాలా ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా డాగ్స్వి, ఎట్లా ఏంజలిక్ గా బిహేవ్ చేస్తాయి. ఎన్నిసార్లు దాన్ని కెలికినా అదేమనకుండా, ఎన్నిసార్లు దాన్ని అనాయ్ చేసినా అదేమనకుండా, దే విల్ బి సో ఏంజలిక్ కదా. యూ వోంట్ గెట్ ఎ పపీ, యూ విల్ నెవర్ గెట్ ఎ పపీ who is so angelic in nature anamata. If you are getting like a 9 weeks or 10 weeks or 11 weeks, 12 weeks, 13 weeks, 8 weeks puppy తీసుకుంటే they always want to chew on to something. Chew on to something అంటే they don't want to go chew on their toys anamata. Basically మన మీద chew చేస్తారు. You see them? You see these are all the nibbing marks anamata. బికాస్ మనకి పిల్లలతో టీతింగ్ ఎలా అయితే, ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు దే విల్ ఫీల్ బ్యాడ్, దే విల్ ఫీల్ ఫీవర్ వస్తుంది, లేకపోతే దే వోంట్ బి హంగ్రీ, దే వోంట్ ఫీల్ బ్యాడ్, దే వోంట్ ఫీల్ గుడ్ కదా. అట్లానే పప్పీస్ కూడా వాటికి టీతింగ్ టైంలో వాటికి టీత్ చాలా దురద వస్తాయి అనమాట. ఆ దురదని మన మీద ఉపయోగించుకుందాం అనుకుంటాయి అవి బేసిక్గా.
సో మీకు చాలా క్యూట్ టాయ్స్ కావాలి, లేకపోతే ఫ్రోజన్ క్యారెట్స్ కానీ ఇట్లాంటి నేను చెప్తాను టిప్స్ అన్ని నేను మళ్ళీ చెప్తా ఉంటాను, అట్లా ఇవ్వాలన్నమాట. సో మీకు ఏంజలిక్గా అయితే పప్పీ ఉండదండి. ఇఫ్ యూ వాంట్ గెట్ ఎ పప్పీ అండ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎ పప్పీ, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎ పప్పీ, ఈ నిబ్బింగ్ కానీ లేకపోతే కార్పెట్ని చూసేయడం, లేకపోతే ఫర్నిచర్ని చేయడం, లేకపోతే చైర్ని చేయడం, అసలు అది ఇది అని లేదు. ఏది దొరికితే దాన్ని పాడు చేసేయడమే పని అనుకోండి. లేకపోతే సాక్స్ని కానీ, మన లూజ్ క్లోతింగ్ కానీ, లేకపోతే షూస్, చెప్పల్స్, ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్, ఏదైనా సరే చేస్తుంది పప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అండ్ యూ విల్ మేక్ బోత్ ఆఫ్ ఇట్ విత్ ద హ్యాపీనెస్ దే విల్ గివ్ యూ in your life. At the end of the day you want yourself to be very happy అన్నమాట. సో నేను ఏదైతే ఈ సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానో, ఈ సిరీస్లో మీకు అసలు పప్పీస్కి ఏమేమి కావాలి, ఏమేమి ఉంటాయి, నేను ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను స్కైని ఇంటికి వచ్చిన ఫస్ట్ వీక్ నేనే మొత్తం ఇంట్లోనే ట్రైన్ చేశాను. బేసిక్లీ నేను ఇంకో మీకు ఫనీ ఫ్యాక్ట్ చెప్తాను అనమాట. ఇంటికి తీసుకొచ్చాము, వి ఫిగర్డ్ అవుట్ క్రేట్ ఎట్లా బిగించాలి ఏంటి అన్నీ పెట్టేసి, మేము క్రేట్లో దాన్ని పెట్టి ఏం చేసాము, నేను రీసెర్చ్ ఏం చేయలేదు కదా, రీసెర్చ్ చేద్దాం దానికి ఇంకేమేమి కావాలి, ఏమేమి అవసరం ఉంటాయి అని చెప్పి నేను మనలాగా మీలాగా ఇప్పుడు యూట్యూబ్ వీడియో గూగుల్ చేసి చూస్తున్నాను అనమాట. చూస్తుంటే హీ వాజ్ లైక్ వింపరింగ్, బేసిక్లీ అరవట్లేదు గట్టిగా, హీ వాజ్ లైక్ వింపర్ చేస్తున్నాడు. అయితే నేను అనుకున్నాను దట్స్ ఫైన్, బికాస్ వీడియో ఓపెన్ చేయగానే వన్ ఆఫ్ ద వీడియో సజెస్టెడ్ దట్ even though they bark, even though they whimper, just don't care about them. సో దట్ ఎందుకంటే ఒకవేళ మనం అదే రిపీట్ చేస్తూ అంటే అరిసిన వెంటనే మనం వస్తుంటే హీ విల్ డెవలప్ దట్, ఓకే నేను అరిస్తే ఇప్పుడు నన్ను తీస్తారు, అరిస్తే వస్తారు అని అనుకుంటారు, కాబట్టి యూ షుడ్ నాట్ డూ దట్ అని ఉంది. సరే అరుస్తున్నాడు కదా, దట్స్ ఫైన్, వింపర్ అయ్యే కదా చేస్తుంది, దట్స్ ఫైన్ అని లిటరల్లీ 5 minutes పక్కకి వెళ్ళాడండి. 5 minutes, యూ కెన్ ఈవెన్ కౌంట్, నాట్ ఈవెన్ 5 minutes. వెళ్ళి వచ్చే లోపు హీ pooped and he peed in the crate and it was so messy. and వాడు కంగారు పడుతున్నాడు అనమాట. ఎందుకనంటే ఇంటికి తీసుకొచ్చాము, ఇంట్లో పెట్టాము, he doesn't know his surroundings, he doesn't know anybody here, he is not familiar with us. సో పప్పీతో వీడియో చేయడం అనేది చాలా కష్టం అని నాకు ఇవ్వాలే అర్థమైంది. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఫస్ట్ నేను కొన్ని క్లిప్స్ పెడతాను లాస్ట్లో బ్లూపర్స్లో, మీరు అప్పుడు చూడండి. నేను ఇంట్రోని ఎన్ని 100 సార్లు చేశానంటే అన్ని 100 సార్లు చేశాను. బేసిక్లీ వీడియోలో మధ్యలో అది అరవడం, నేను మళ్ళీ అక్కడ కట్ చేసుకోవడం, మళ్ళీ కాసేపు ఆగి స్టార్ట్ చేయడం, ఇట్లానే అయిపోతుంది. సో ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్ ఈజ్ నథింగ్ బట్, మనం క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం, ఫుట్బాల్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ పప్పీ కనుక మీరు ఫాస్ట్గా తింటుంది అని అనుకుంటే నేను పిక్చర్ పెడతాను, స్లో ఫీడర్ బౌల్స్ అని ఉంటాయి, అవి కూడా వాడచ్చు. అవి నేను ఏది కొన్నానో అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ యాజ్ వెల్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి సర్టెన్ బ్రీడ్స్కి సర్టెన్ ఫుడ్ బ్రాండ్స్ అయితే బెటర్ అని చెప్పి మనకి రికమెండేషన్స్ మన వెట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. బట్ ఇనిషియల్లీ బ్రీడర్ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు, లేకపోతే స్టోర్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు అప్పటి వరకు సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్ పప్పీస్కి పెడుతూ ఉంటారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్చేయకుండా మనం ఏదైతే రికమెండెడ్ బ్రాండ్స్ ఉంటాయో ఆ వెట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేకపోతే మీరు పెట్ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో 50-50 రేషియో, అంటే లైక్ ½ కప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి అని అంటే 1/4 and 1/4 క్లబ్ చేసి ఇవ్వడం బెటర్. ఆరల్స్ పప్పీస్కి ఏంటంటే స్టమక్ అప్సెట్ అవ్వడం, డయేరియా రావడం, వామిటింగ్స్ అవ్వడం, వాటికి ఫుడ్ పడకపోతే ఇట్లా నానా రకాలుగా ఉంటాయి అనమాట. సో అవైతే మనం ఫస్ట్ చూసుకోవాలి. అండ్ యాజ్ వెల్ మీరు బ్రీడర్ నుంచి తెచ్చుకున్న, పెట్ స్టోర్ నుంచి తెచ్చుకున్న ఏంటంటే మీకు హెల్త్ వారంటీ ఉంటుంది పప్పీస్కి ఎప్పుడైనా సరే. మేబీ లైక్ 1 week 10 days 1 month 2 months 3 months 6 months డిపెండ్స్ ఆన్ ది బ్రీడర్ టు బ్రీడర్, డిపెండ్స్ ఆన్ ది స్టోర్ టు స్టోర్. అది కూడా మనం చూసుకోవాలి. బ్రీడర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం ఇనిషియల్ డేస్లో ఫస్ట్ 1 week లోపు ఇట్స్ ఎ గుడ్ సజెషన్ దట్ 1 week లోపు ఆర్ వితిన్ 2 days అట్లా అయితే ఇంకా బెస్ట్. బట్ ఇన్ ద వర్స్ట్ సినారియో మనకి అవ్వకపోతే వితిన్ 1 week or 10 days లోపు మనం వెట్ చెకప్కి డెఫినెట్లీ పప్పీని తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు పప్పీని చెక్ చేసి ఇఫ్ దెర్ ఆర్ లైక్ రికమెండెడ్ ఆ టైంకి ఇవ్వాల్సిన షార్ట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లైక్ ఇట్లాంటి దాని మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చెకప్ చేసి లైక్ పారాసైట్ ఇల్నెస్ అని చెప్పి, లేకపోతే డీవార్మింగ్, లేకపోతే చాలా రకాల షార్ట్స్ ఉంటాయండి.
అవన్నీ నాకు ఆన్ టాప్ ఆఫ్ ది మైండ్ లేదు. బట్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ నేను అవి కూడా చెప్తాను బేసిక్లీ. అండ్ ఆ కాస్ట్లు కూడా చెప్తాను ఎంతెంత అవుతుంది అని చెప్పి, సో దట్ ఇట్ విల్ బి రఫ్ గైడెన్స్ ఫర్ యూ గైస్ హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు పే వెన్ యూ హ్యావ్ ఎ పప్పీ అనమాట. సో వెట్ చెకప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వెట్ దగ్గర తీసుకెళ్ళడానికి ఇవ్వండి. అండ్ ఫుడ్ చెప్పాను. తర్వాత ట్రీట్స్ కూడా 100 రకాలు పెట్టొద్దండి, ఎందుకంటే అవి కూడా మన బేబీస్ లానే. మన పిల్లలకైతే మనం అన్ని రకాలు అలా 1 డేలో పెట్టం కదా. సేమ్ పప్పీస్ కూడా ఏంటంటే మీరు ఒక బ్రాండ్ ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ లో బేకన్ ఆర్ బీఫ్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారు, సజెస్ట్ చేస్తారు. సో నేనైతే చికెన్ ట్రీట్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు పప్పీ ఉన్నట్లయితే మీరు 100 రకాలు ఇవ్వకుండా జస్ట్ ట్రై విత్ వన్ ఇచ్చి అండ్ 3 days 4 days ఒక 1 week చూడండి. దానికి లూజ్ మోషన్ అవ్వట్లేదు, పూప్ బాగానే ఉంది, వామిటింగ్ అవ్వట్లేదు, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని అనుకుంటే యూ కెన్ కంటిన్యూ విత్ దట్ ట్రీట్. లేదు మీరు ఇంకేమన్నా ట్రీట్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటే సేమ్ కాన్సెప్ట్, జస్ట్ చెక్ ఇట్ ఫర్ like 3 to 4 days to 1 week, so that if your puppy is healthily fine after even eating that, అది మీకు గుడ్ టు గో అన్నట్టు అనమాట. సో ఇట్లా ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు గివ్ ఇట్ సమ్ టైం అండ్ మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ నేను వేరే స్టోర్స్ నుంచి ఒక పెద్ద ఫుడ్ బ్యాగ్ తెచ్చేసానండి, చాలా పెద్ద తెచ్చాను, అంత ఫుడ్ నాకు పప్పీకి పడలేదు. ఆఫ్టర్ ట్రైయింగ్ like 1 week or 10 days or something like that పడలేదు, అదంతా డబ్బులు వేస్ట్ అయిపోతాయి అంటే లేదు. మాకు ఇక్కడ పాలసీ ఏంటంటే 1 bag లో 1/4 వరకు కంప్లీట్ చేసేసి పప్పీకి పడట్లేదు, పప్పీకి బాగుండట్లేదు, పప్పీకి అది మంచిగా లేదు అని అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ రిటర్న్ దట్ బ్యాగ్ to the store and you can get your money back anamata. So you won't waste your money, but as well as mana puppy kuda healthy ga okay idi baaledu vere food try chedam, lepte vere brand try chedam, vere ingredients unna product try chedam అని చెప్పి ఇట్లా కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రూమింగ్ అండి, మనకి ఎర్లీ స్టేజెస్ లోనే దానికి బ్రషింగ్ అండ్ గ్రూమింగ్ కూడా స్టార్ట్ చేసేస్తే మనకేంటంటే ఇంట్లో హెయిర్ ఫాల్ అనేది మనకు తక్కువ కనిపిస్తుంది, స్ట్రెడ్డింగ్ ఎక్కువ కనిపించదు. ఎందుకంటే మనం కూడా హెయిర్ కోమ్ చేసుకోకపోతే మన ఇల్లంతా పడుతూ ఉంటుంది కదా, అదే ఒకసారి హెయిర్ కోమ్ చేసుకుంటే అప్పుడే మొత్తం ఊడిపోతుంది. తర్వాత పడదానంటే పడుతుంది, బట్ మినిమలిస్టిక్ వేలో పడుతుంది అనమాట. సో దట్ యూ వోంట్ బి లైక్ క్రేజీ, నేను ఇంట్లో ఉంటున్నానా లేకపోతే ఇంట్లో దాన్ని షెడ్ అయినా దాంతో పాటు నేను ఉంటున్నానా అన్న డౌట్ మనకు రాకూడదు కదా. ఎవరైనా వచ్చినా సరే మనకి ఇబ్బంది లేకుండా మనం గ్రూమ్ చేసేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ టాప్ ఆఫ్ ది మైండ్ ఇవైతే నాకు ఉన్నాయి. నేను చెప్పాను కదా లైక్ నేను స్కైని పప్పీ ట్రైనింగ్కి తీసుకెళ్తున్నాను. సో ఆ ట్రైనింగ్లో ఏవేవైతే నేను కవర్ చేశాను, లైక్ day 1 నుంచి నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నుంచి ట్రైనింగ్ ఎట్లా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంటికి నేను ఒక వీకెండ్ తీసుకొస్తే ఆ నెక్స్ట్ వీక్ అంతా ఇంట్లోనే ఉంది. ఆ నెక్స్ట్ వీక్ మిడ్ నుంచి మేము ట్రైనింగ్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అయింది అనమాట. సో వీ హ్యావ్ లైక్ గుడ్ 10 to 15 days, ఐ వుడ్ సే 10 to 12 days ఆఫ్ టైమ్ వితౌట్ ఎనీ ట్రైనింగ్. నేను ఇంట్లోనే ట్రైనింగ్ ఇచ్చున్నాను. ఆ బేసిక్ స్టెప్స్ కూడా మీకు చెప్తాను. అండ్ ఆల్సో పాటీ ట్రైనింగ్ ఎట్లా పట్టుకెళ్ళాలి. ఇప్పుడైతే స్కై ఇంట్లో పాటీ ఏం చేయట్లేదు, లైక్ యాక్సిడెంట్స్ కూడా ఏం అవ్వలేదు, టచ్ వుడ్ బేసిక్లీ, కానీ అవ్వలేదు. అది ఎలా నేను ట్రైన్ చేశాను, లేకపోతే మా హస్బెండ్ ఎలా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుని పాటీ ట్రైనింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఎట్లా కంప్లీట్ చేసాము, అండ్ దానికి ట్రైనింగ్ మేము ఇనిషియల్గా ఇంట్లో ఎలా ఇచ్చాము, వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాము అనేది అన్ని నెక్స్ట్ సిరీస్లో అన్ని కవర్ చేస్తాను నేను. సో దట్ you will have good knowledge about it, and as well as you will save lot of money if you want to do it on your own in your own house. మీరు ట్రైనింగ్ పట్టుకెళ్ళకుండా, ఎందుకంటే నేను మీకు ఇక్కడ చూపించాలనుకుంటున్నానో అవి నేను అమౌంట్ కట్టి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పిస్తున్నది స్కైకి. సో మీరు ఇది ఫాలో అయితే యూ విల్ హ్యావ్ లైక్ రఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ హౌ ద ట్రైనింగ్స్ విల్ టేక్ ప్లేస్ అని చెప్పి. సో ఇదైతే మీరు డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పెట్టుంటే వాళ్ళకి డెఫినెట్లీ ఈ ఛానల్ని రిఫర్ చేయండి. ఈ సిరీస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇఫ్ దే హ్యావ్ లైక్ లాబ్రడార్స్. ఐ డోంట్ నో మోస్ట్లీ అబౌట్ లైక్ చిన్న బ్రీడ్స్ కానీ వీటి గురించి నాకు పెద్ద అంత ఐడియా లేదు. కానీ ఈ ఛానల్లో ఈ సిరీస్లో నేను మోస్ట్లీ ల్యాబ్స్ గురించి మోస్ట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్
ద మోస్ట్ ఇంటెన్సివ్ పార్ట్ ఈస్ లైక్ ట్రైనింగ్ A to Z. నేను ఎలా అయితే ఇప్పిస్తున్నానో అది మీకు మొత్తం A to Z మొత్తం నేను ఇందులో చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. సో దట్ నోటిఫికేషన్స్ వస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వచ్చేస్తాయి. అండ్ మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ వీక్స్ నుంచి నేను మోస్ట్లీ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నా వంతు నేను కృషి పెడతాను. డెఫినెట్లీ ఐ విల్ ట్రై దాట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫ్రెండ్స్తో షేర్ చేసి, పప్పీస్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ డాగ్ పేరెంట్స్కి డెఫినెట్లీ ఈ ఛానల్ని రికమెండ్ చేయండి. ఈ సిరీస్ వాళ్ళకి చాలా 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 హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. సో నేను తీసే సిరీస్ కి సూపర్ స్టార్ స్కై అన్నమాట. హీఈస్ బీన్ సో నాటీ. నేను ఇప్పుడు ఈ వీడియోలో నో స్కై లో ఉండవండి పప్పీస్. యూ విల్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ క్రేజీనెస్ విత్ దెమ్, యాజ్ వెల్ యాజ్ యూ విల్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ లవ్ విత్ దెమ్ టు. ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్నమాట. సో ఇప్పుడు ఇంత కామ్గా కూర్చుంది కదా. నేను అన్న ఒక్క సెకండ్ ఉందో లేదో. Sky, no. Nobody. No. Okay. You can play with your toy.